వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో అన్ని ఒకేసారి చెప్పుకోలేం. అవునవును, ఎందుకంటే ఇన్సిడెంట్లు ఒక్కొక్కరి లైఫ్ ని ఎన్నో ఉంటాయి లైఫ్. కరెక్ట్ అండి. అలాగే ఒక్కసారి చెప్తే క్లమ్జీ చేయకూడదు, ఒకేసారి ఎక్కించేయకూడదు జనాల మైండ్ లో. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లు ఉంటాయి. ఇచ్చేదంటే ఒక్కో దాంట్లో ఒక నీతి ఉంటుంది మనం చెప్పే ఇన్సిడెంట్స్. కరెక్ట్. ఇప్పుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే చచ్చి బ్రతికారు. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన ఇదేనండి. ఆయన దర్శకుడు అయ్యాడని విన్నాం కదా. దర్శకుడుగా చాలా సక్సెస్ఫుల్ గా సినిమాలు తీస్తున్నాడు ఆయన. దసరా బుల్లోడు తర్వాత దసరా బుల్లోడుతో యాక్సిడెంటల్ గా డైరెక్టర్ అయ్యాడు ఆయన. నాగేశ్వరరావు గారి సలహా మీద డైరెక్టర్ అయ్యాడు. సక్సెస్ఫుల్ గా బంగారు బాబు, బంగారు బొమ్మలు ఇలాంటి సినిమాలతో సక్సెస్ అయ్యి మంచి మనుషులు శోభన్ బాబు తోటి. తర్వాత దీనికోసం మన ఇది ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో అదృష్టవంతులైన సినిమా తీశాడు ఆయన. జయలలితని హీరోయిన్ గా పెట్టి, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా. నాగేశ్వరరావు గారి యాక్షన్ క్యారెక్టర్లో డిఫరెంట్ గా డీల్ చేశాడు ఆయన. ఏది అదృష్టవంతుల కథ ఎక్కడి నుంచైనా తీసుకొని ఆయన అది తీసుకున్నప్పుడు ఏం చేశాడంటే ఆయన క్లైమాక్స్ మామూలుగా చేయకూడదు, ఇక్కడ ఈ స్టూడియోలో వీటిలో చేయకూడదు, రియలిస్టిక్గా చేయాలి. నాగేశ్వరరావు గారి మీద ఇంతవరకు ఎవరో చేయని విధంగా చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఎవరికి, రాజేంద్ర ప్రసాద్ గారి కథలో. అదేంటంటే రన్నింగ్ ట్రైన్ మీద ఫైట్. పెద్ద రిస్క్ అది. నాగేశ్వరరావు గారికి ఫైట్ అంటేనే ఒక ఇది లేదు. రన్నింగ్ ట్రైన్ మీద ఫైట్ తీయాలని ఆయనకు ఆలోచన వచ్చింది. అది నాగేశ్వరరావు చెప్తే బాగుందయ్యా, కానీ నాకే ఇదిగా ఉంది, అయినా కూడా చేస్తాను, నువ్వు ఇచ్చేది ఉత్సాహపడుతున్నావు కదా అని నాగేశ్వరరావు గారు కూడా ఆయనకు ఓకే అన్నారు. ఇచ్చేదంటే రన్నింగ్ ట్రైన్ ఇప్పుడు ఇవాళ చిరంజీవి గారు చేసినట్టు ఆ రోజు నాగేశ్వరరావు చేశారు నిజంగా చెప్పాలంటే. అంత అప్పుడు రన్నింగ్ ట్రైన్ మీద ఫైట్. అప్పుడు ఇంకా సేఫ్టీలు అంత ఇదిగా లేవు, అంత లేవు. అంచేత ఆ రోడ్డు పక్క నుంచి ఒక కారు రావాలి, రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ ఉండాలి, చేజ్ ఉంటుంది కదా, ఇటు పక్క కారు వస్తూ ఉంటుంది, ఇటు పక్కన ట్రైన్ ట్రాక్ వస్తూ ఉంటుంది. ఈ దీంట్లోంచి ఆయన నాగేశ్వరరావు గారు ట్రైన్ ఎక్కి ఫైట్ చేయాలి ఇదంతా. ఆ రోడ్డు ఎక్కడ ఉంటుందని చూడటానికి ఈయన బయలుదేరాడు రాజేంద్ర ప్రసాద్ గారు, మేకప్ మ్యాన్ చౌదరి. లొకేషన్ చూడటానికి ముందు లొకేషన్ చూడటానికి పర్మిషన్స్ తర్వాత లొకేషన్ చూడటానికి బయలుదేరి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చినుకులు పట్టడం మొదలుపెట్టిన తర్వాత వర్షం పెద్దదైతే వైపర్స్ అసలు పనిచేయట్లేదు. ఇది మొత్తం డార్క్ దీంట్లో ఉంది. ఇచ్చేదంటే వెళ్ళేటప్పుడు మొత్తం ఈ చీకటి పడిపోద్ది కదా, మబ్బులు కమ్మేసి ఈయన కనపడకపోయేటప్పటికి ఈయన డ్రైవింగ్, రాజేంద్ర ప్రసాద్ గారు డ్రైవింగ్, వైపర్స్ పనిచేయట్లా. ఇలా తుడుచుకుంటున్నారు ఆయన. ఈ బ్రేక్ మీద పెర్మనెంట్గా కాలు ఉంచేసాడు ఆయన. ఇలా చూస్తుంటే ఇక లాభం లేదు, అలా వెళ్తుంది. ఇక ఏదో వెనకాల కంగారు పడిపోతున్నారు చౌదరి వాళ్ళు. ఏంటి ఆపేద్దాం అని ఒక చోటకి వెళ్ళాలి కదా, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆపుదామని ట్రై చేసేటప్పటికి కంట్రోల్ తప్పి అలా అనుకుంటున్నారు, ఏదో జరుగుద్ది అనుకుంటున్నారు. టపేలమంట చెట్టుకు గుద్దుకుపోయింది బలవంతంగా, అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కంట్రోల్ లేదు, డ్రైవింగ్ లో కంట్రోల్ తప్పింది. అంటే మోస్ట్లీ అక్కడ బ్రేక్ కూడా ఫెయిల్ అయింది. అయినప్పటికీ వచ్చేటప్పటికి అక్కడ మొత్తం ఆ శబ్దానికి టపేలమంట బాంబు శబ్దం లాగా వచ్చేసి పక్కన ఉన్న రైతులు, పొలాల్లో ఉన్న రైతులందరూ, కూలోళ్ళందరూ వచ్చేసేటప్పుడు అక్కడ బ్లడ్ షెడ్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా పడున్నాడు. ఆయన పడి చూసి ఈ మొత్తం ఈ అప్పుడాలు అయిపోతుంది చూసారా కారు, అలా అయిపోయింది. అంటే ఎంత డ్రాస్టిక్ గా గుర్తుకుందో మీరు ఆలోచించండి. వీళ్ళ పరిస్థితి
ఎవరి పరిస్థితి? చౌదరి వీళ్ళు గారు వెనక వీళ్ళు బాగానే ఉన్నారు, బానే ఉన్నారా? వీళ్ళు పర్వాలేదు. ఓకే ఓకే ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే. తర్వాత ఓకే ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు బయటకు రావట్లా, వీళ్ళు రాసిన లాగట్లా. వచ్చి డోర్ తీపోయారు, రాలా. పగలగొట్టారు, గుణపాలతో పగలగొట్టారు, రాలా. సరే డోర్ పగలగొట్టారు. డోర్ పగలగొట్టిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ రాత్రి రావట్లేదు. ఈ స్పృహలోనే ఉన్నాడు. అదృష్టవశాత్తు దేవుడు చిరంజీవులు చేస్తారంటారు చూసారా, ఈ స్పృహలో ఉండటం అనేది ఒక అదృష్టం. అప్పుడు ఆ వేళ రాజేంద్ర ప్రసాద్ గారు కలిగిన అదృష్టం. ఫస్ట్ ఏమో పాపం ఆయన ఆస్మా పేషెంట్ అసలే, పైగా వర్షం. ఇక్కడేమో ఇదైపోయింది, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన స్పృహలో ఉన్నాడు. ఆయన ఏం చేయకండి అని చెప్పేసి వాళ్ళ ఆ కూలోళ్ళు లాగుతుంటే లాగట్లా. ఒక్కసారిగా ఆపమన్నాడు, సైజ్ చేశాడు ఆయన. లాగుతుంటే ఇలా పట్టుకుని లాగుతారు కదా, రావట్లా. లాగట్లే, ఎందుకు రావట్లేదని ఈయనకి డౌట్ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారికి డౌట్ వస్తే కిందకి చూశాడు, బ్రేక్ మీద ఏమో కాలు ఉంది, ఇది సొక్కంగా అయిపోయింది, రెడ్డిగా అయిపోయింది కాలు. ఇప్పుడు బ్రేక్ ఎక్కడ లెఫ్ట్ ఉంటుందా? ఏ ఏ ఏ కాలు? లెఫ్ట్ కాలే బ్రేక్? లెఫ్ట్ కాదండి, లెఫ్ట్ కాలు. కరెక్ట్, లెఫ్ట్ కాలేగా. అది బ్రేక్ మీద రైట్ కాలు వేస్తాం. యాక్చువల్ గా బ్రేక్ మీద రైట్ కాలు కదా, ఇది సొగానికి ఇరిగిపోయింది, అతుక్కుపోయింది అక్కడ కాలు. ఇప్పుడు ఈయన ఎందుకు రావట్లేదంటే అది రావట్లే అక్కడ. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళని పిలిచి ఈ కాలు నిదానంగా పైకి లేపమన్నాడు ఆయన. రెండు అయిపోయింది ఇది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది కాలు. నాకు ఒకసారి యాక్సిడెంట్ జరిగితే ఇలాగే అయిపోయింది, ఇది జరిగిపోయింది అలాగా. రెండు అయిపోయింది. రెండు అయిపోయేటప్పటికి అప్పుడు కాలు పైకి తీశారు. అది కాలు రాలా. ఇప్పుడు కాలు రెండు కనెక్ట్ అయితేనే కదా కాలు వచ్చేది. అంచేది ఇప్పుడు ఏం చేశారు, కాలు పట్టుకుని పైకి పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఆయన ఎత్తుకుని ఇలా పట్టుకుని రోడ్డు మీద పడుకోబెట్టారు. వర్షం రోడ్డు మీద పడుకోబెడితే వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు అక్కడ హైదరాబాద్ ఆల్రెడీ ఇలా జరిగిందని. వెనకాల చౌదరి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అయిపోయిన తర్వాత అక్కడ ఎవరు రారే, ఒక్క కారు లిఫ్ట్ అవట్ల. బ్లడ్ మాకెందుకు వచ్చి మాకెందుకులే అని చెప్పేసి వీళ్ళు ఏ కారు ఆపట్లేదు. వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది అక్కర్లేదుగా, బ్లడ్ షెడ్ అక్కడ కింద. ఒక పక్కన కాలేమో ఇలా ఇరిగిపోయి సైడ్కి వెళ్ళిపోయింది. అసలు ఆ స్పృహ ఉండటం అనేది భగవంతుడు ఇచ్చిన అసలు ఆశ్చర్యం అందరికి. స్పృహలో ఉండటం అనేది అన్కాన్షియస్ అయిపోవాలి లెక్క ప్రకారం. అవలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అదృష్టం మరి, ఆయన ఇంకా జీవించడానికి ఉంది కాబట్టి, ఆ దేవస్థానం కట్టడానికి ఆయన ఇది ఉంది కాబట్టి దేవుడు బతికించాడేమో అని నాకు అనిపించింది. నేను తెలుసుకుంటున్నా ఆ విషయాలు. అయిన తర్వాత ఈ లోపల ఏ కారు ఆపలేదండి, ఎవరో మానవత్వం చూపించలేదండి. అదే మన జనం. ఒక్కడు ఇది పడితే ఆపమన్నారు, ఎందరో ఆపుతున్నారు, కూలోళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు. ఎవరు ఒక్కళ్ళు కూడా ఆపలేదండి. కూలోళ్ళు ఆపితే ఏం ఆపుతారు వాళ్ళు, మనకెందుకులే అని వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ కదా మనకండి. పక్కన గొడవతో జరుగుతుంటే చూస్తారు తప్ప, ఆన్ లుక్కర్స్ తప్ప మనకేమీ ఇది లేదు. ఈ లోపల ఒక టాక్సీ వాడు కర్నూలు వెళ్ళి లైట్లు ఆఫ్ అయిపోయి వెనక్కి వస్తున్నాడు. లైట్లు పోయింది, హెడ్ లైట్స్ పోయి వెనక్కి వస్తున్నాడు. వాడిని ఆపారు వీళ్ళు. ఆపితే ఏంటని అడిగాడు. ట్యాక్సీ వాడు కదా, ట్యాక్సీ వాడు ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయని ఒక ఇది. అంచేత వీళ్ళందరూ వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పేసి, డబ్బుల గురించి ఆలోచన లేదు వీళ్ళకి. ఈ ట్యాక్సీలో వెనకాల సీట్లో పడుకోబెట్టి వీళ్ళు ముందుకు వచ్చి హైదరాబాద్ బయలుదేరారు. అంటే వీళ్ళు కర్నూలు బయలుదేరారు, కర్నూలు నుంచి ట్యాక్సీ వస్తుంది, వెళ్ళి వెనక్కి బయలుదేరి వెళ్ళారు. తిన్నగా సారథి స్టూడియోకి వెళ్ళిపోయారు. సారథి స్టూడియోలో వాళ్ళు షూటింగ్లో ఉన్నారు అనుకుంటా. వాళ్ళు నాగేశ్వరరావు గారు, మధుసూదన్ రావు గారు అక్కడ ఉన్నారు వెయిటింగ్. యాక్సిడెంట్ జరిగింది చెప్పారు కదా, ఇమ్మీడియట్గా డాక్టర్ని పిలిపించారు ఆయన నాగేశ్వరరావు. ఆ దేశ్ముఖ్ హాస్పిటల్లో ఎక్కడో తీసుకెళ్ళారు. ఇక్కడ కాదే, ఉస్మానియా తీసుకెళ్ళండి, అయిపోయింది, చాలా బ్లడ్ ఇదైపోయింది అని చెప్పేసి ఒక ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం ఆ బోన్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారటండి, బెస్ట్ ది గ్రేట్ డాక్టర్ అటండి. ఆయన పేరు ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఏమండి ఆ బోన్ స్పెషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాగేశ్వరరావు, మధుసూదన్ రావు పక్క నుండి చేర్పించి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత
మొత్తం పర్వాలేదు అని అనుకున్న తర్వాత ఐసీయూలోకి జరిపించిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళారు ఆయన. సెట్ అయిపోయింది కాలు, ఆ, సెట్ అవ్వలేదా? ఆ, అప్పుడు బోన్ స్పెషలిస్ట్ వచ్చి చేశాడు. ఓకే. చేసిన తర్వాత ఉమ్. అదృష్టం అసలు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ చెప్పారంట, ఉమ్. ఈయన ఈ కాలు రావటం అనేది అతుక్కోవటం అనేది చాలా ఇది. ఉమ్. ఆ బోన్ స్పెషలిస్ట్ ఎట్లే అన్నాడంట. ఉమ్. నాకే ఆశ్చర్యం కలిగింది. ఆయన ఏమి అన్నీ సెట్ అయిపోయినాయి, ఓకే. బ్లడ్ గిడ్డు అన్నీ మొత్తం సెట్ అయిపోయినాయి, అంచేతకి ఏం పర్వాలేదు అని 3 నెలలు. కానీ 3 నెలలు బెడ్ మీద ఉండాలి. ఓకే. 3 నెలలు బెడ్ మీద ఉన్న తర్వాత కన్ను మొత్తం రికవర్ చేసి ఉమ్. ఇది పంపించాడు. ఆ 3 నెలలు కూడా అన్నపూర్ణమ్మ గారు దండం పెడతాడు ఆయన. అన్నపూర్ణమ్మ గారు బోన్ సూపు ఉమ్. రోజు తీసుకొచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు తాగిచ్చేదట. ఏ, మన నాగేశ్వరరావు గారు వాళ్ళ మిస్సెస్? నాగేశ్వరరావు గారు మిస్సెస్. ఓకే. ఓకే. ఆహా. అన్నపూర్ణమ్మ తల్లి నేను దండం పెట్టుకోవాలి ఆవిడ్ని ఆ. అని చెప్పాడు ఆయన. ఓకే. రోజు బోన్ సూపు రోజు పరామర్శకు వచ్చి ఉమ్. నాగేశ్వరరావు గారు ఎంచేతంటే మనం వ్యక్తుల గురించి ఊరికే బయట చెప్పుకుంటారు కానండి, వాళ్ళు ఏం చేశారని ఉమ్. ఇట్టేటప్పుడే సిచ్యువేషన్లో తెలుస్తుందండి. ఓకే. ఓకే. మీకు అర్థం కదా? అవునవును. ఏం చేతంటే వాళ్ళు వదిలిపెట్టలే, రాజేంద్ర ప్రసాద్ వదిలిపెట్టలే, వెయిట్ చేశారు వాళ్ళు. ఉమ్. కర్నూలు నుంచి కర్నూలు దారిలోంచి వచ్చేంత వరకు నాగేశ్వరరావు మధుసూదన్ గారు కలిసే ఉంటారు కదా. ఆ. సారథి స్టూడియోలో వెయిట్ చేసి ఉమ్. డాక్టర్ని పిలిపించి రెడీ చేసి ఒక హాస్పిటల్ కాకపోతే 2 హాస్పిటల్కి పంపించి చేర్పించి మొత్తం అయిపోయిన తర్వాత సెట్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళారు నాగేశ్వరరావు మరి. వాళ్ళు. ఓకే. ఓకే. అంచేత అన్నపూర్ణమ్మ గారు ఆ 3 నెలలు కూడా బోన్స్ రికవర్ అవడానికి ఎంత కావాలో అది చేసి ఫుడ్ పంపించారు ఆవిడ. ఉమ్. అంచేత ఇట్లాంటి అందుకనే ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఆ దైవ సన్నిధానం ఆ దేవుడి ఇది లేకపోతే ఆయన బతికేవాడు కాదు. అది ఆ ఫిలిం నగర్లో ఉంది. ఆ ఫిల్మ్ నగర్లో కరెక్ట్. దైవ సన్నిధానం కట్టాలి కాబట్టి అందరు దేవుళ్ళని ప్రతిష్ఠించాలి కాబట్టి ఆయన్ని బతికించాడేమో అని ఒక ఇది వచ్చింది. రైట్. ఆయన అన్నాడు, ఆయన ఆ. ఉమ్. నాకు ఆ దేవుడు ప్రసాదించిన ఇది నాకు కొంతకాలం అయినా అది చేయాల్సిన ఇది ఉంది కాబట్టి దేవుడు వరం ఇచ్చాడు, నాకు బతికిచ్చాడు, నాకు ఆ జీవం దీనికే ఉమ్. అని చెప్పాడు.